హలో, నేను మిసిఎస్ రావు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత అదే వేదిక మీద నుంచి ఆయన కొన్ని సంతకాలు చేయడం జరిగింది. ఆయన 78 అంశాలను రద్దు చేస్తూ సంతకాలు చేయటం జరిగింది. అవి కూడా ఏంటి అంటే, అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఉన్నప్పుడు ఆయన ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో ఆ 78 ఆర్డర్స్ను రద్దు చేస్తూ ఈయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని పాస్ చేసి అక్కడే ఎక్కడైతే సంతకాలు పెట్టారో ఆ సంతకం చేసినటువంటి పెన్ని ఆయన అభిమానుల మధ్య విసిరేయటం జరిగింది. ఆ పెన్ పవర్ అంటే ఏంటో చూడండి అన్నట్టుగా ఆయన పెన్ అలా విసిరేయటం జరిగింది. 78 అంశాల మీద ఆ రోజున అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలని రద్దు చేస్తూ ఆయన ఒక సంతకాలు చేసి ఆ పెన్నుని ప్రజలలోకి విసిరేశాడు. ఇదొక అంశం. 47వ అమెరికా అధ్యక్షుడు ఈయన. ఈ 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 78 సంవత్సరాల ట్రంప్ వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ప్రతి ఎగ్జిక్యూటివ్ ఆర్డరు మీద సంతకం చేసేటప్పుడు కేరింతలు పలికారు అక్కడ ఉండేటువంటి ట్రంప్ అభిమానులు. 78 సంవత్సరాల ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వేదికలను కనుక మనం చూస్తే కనుక అక్కడ మరొక రకంగా అమెరికా తయారు కాబోతుంది, అమెరికా ఫస్ట్ కాబోతుంది, మేక్ అమెరికా గ్రేట్ అమెరికా దిశగా తీసుకెళ్ళబోతున్నారు అనేటువంటి కేరింతలు అక్కడ వినిపించాయి. దానికి తగిన విధంగానే రాబోయేటువంటిది స్వర్ణయుగం అని చెప్పేసి ట్రంప్ చెప్తూ ఈ మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకం పెట్టేశారు. 78 సంవత్సరాలు అంటే హైయెస్ట్ ఏజ్ ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడిగా ఆయన 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి మొట్టమొదటి సంచలనమైనటువంటి నిర్ణయం ఏంటంటే, అమెరికా గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళకి పౌరసత్వం ఉండదు, ఉండే అవకాశం లేదని చెప్పి ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. అది ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. కారణం ఏంటంటే, ఇప్పటి వరకు అమెరికా గడ్డ మీద డెలివరీ అయితే కనుక పుట్టినటువంటి బిడ్డకి అమెరికా పౌరసత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఆయన రివర్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటే సిటిజన్షిప్ ఉన్నటువంటి వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలకు మాత్రమే, గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే, వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలకు మాత్రమే పౌరసత్వం ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు అన్నారు. దీంతో H1B వీసాల మీద ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, H1B వీసాల మీద. అలాగే స్టూడెంట్స్ వీసాల మీద వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అక్కడే స్థిరపడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే అనేక రకాలుగా బోర్డర్స్ దాటుకొని వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మెక్సికో నుంచి లేదా ఇతర దేశాల నుంచి బోర్డర్ దాటి రావడానికి ఒక యాప్ ఒకటి ఉండేది. ఆ యాప్లో దరఖాస్తు చేసుకుంటే కనుక వాళ్ళు బోర్డర్ దాటి వచ్చేటువంటి వెసులుబాటు గతంలో ఉండేది. దాన్ని కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి ఆయన క్యాన్సిల్ చేశారు. ఇక పనామా, అది కూడా తమ స్వాధీనం చేసుకుంటాము అనేటువంటి యాంగిల్లో ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు. ప్యారిస్ ఒప్పందాన్ని పక్కన పెట్టారు. అసలు మరొక సంచలనమైన నిర్ణయం ఏంటంటే, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి పక్కకు తప్పేశారు. అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అవసరమే లేదు, దాంట్లో సభ్యత్వం అవసరం లేదు అమెరికాకి అని చెప్పేసి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. ఒకప్పుడు ఆయన ఫస్ట్లో అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు ఐక్యరాజ్య సమితి అనేది అదొక టైం పాస్ క్లబ్ అని చెప్పేసి కామెంట్ చేశారు ఐక్యరాజ్య సమితిని. అలాంటి ఆయన్ని యుఎన్ఓనే కామెంట్ చేసినటువంటి ఆయన ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా బయటకు వచ్చేసారు. అంతేకాదు, రాబోయేటువంటి రోజుల్లో అమెరికా ఏ దేశానికి సహాయం చేయదు, అలాగే స్వయంగా ఉత్పత్తులని ఆయిల్ నిల్వల్ని పెంచుకోబోతున్నాం అని చెప్పి కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాల్ని బయటపెట్టారు.
అంతవరకు ఓకే. విధానపరమైన నిర్ణయాలు అమెరికా ప్రభుత్వం ఎలా తీసుకున్నా, ఏం తీసుకున్నా కానీ అభ్యంతరం లేదు. కానీ ఎమర్జెన్సీని ప్రకటించి ఉన్నటువంటి వాళ్ళని ఇమీడియట్గా అమెరికా నుంచి పంపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఆయన. దాంతోపాటు 100కి 100% రుసుములు వేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశాడు. అమెరికా మీద ఆధారపడ్డటువంటి కెనడా, మెక్సికో ఇలాంటి దేశాలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. అమెరికా ఉత్పత్తుల మీద రాబోయేటువంటి రోజుల్లో సుంకాలు వేసేటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 100% భారం వేస్తాం, సెస్ వేస్తాం అని చెప్పి ఆయన వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రపంచంలో అమెరికా అనేది ఒక భిన్నత్వం, ఒక గొప్ప గ్రేట్ కంట్రీ అనేటువంటి అభిప్రాయాన్ని ప్రపంచంలో తీసుకునే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ బలహీనపడిందో, అలాగే చైనా ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా యుఎస్ఎస్ఆర్ బలహీనపడటంతో అమెరికా ఇప్పటి వరకు పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా మీదనే అన్ని దేశాలు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ దిశగా వాళ్ళ విధానాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ కూడా అదే యాంగిల్లో వెళ్ళటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిపాలన, అంటే డెమోక్రటిక్ పార్టీ తరఫు నుంచి జరిగినటువంటి పరిపాలన, జో బైడెన్ చేసినటువంటి పరిపాలన ఒక విధ్వంసకర పరిపాలన అని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు. అసలు చరిత్రలో, అమెరికా చరిత్రలో ఇలాంటి దారుణమైనటువంటి పాలన మరొకటి ఉండదు అని చెప్పి ప్రస్తావించారు. అందుకే జో బైడెన్ తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాల్ని ఒకేసారి ఒకే రోజు ఫస్ట్ డే మొత్తం రద్దు చేసిస్తాడు ఆయన. ఇలాంటి పరిణామం చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఫౌండేషన్స్ వేశారో, ఆ ఫౌండేషన్స్ అన్నింటినీ కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఫస్ట్ డే ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత రివర్స్ టెండర్స్ అన్నాడు, మొత్తం రివర్స్ యాంగిల్లో తీసుకెళ్ళాడు పరిపాలన. సేమ్ టు సేమ్ అదే తరహాలో అమెరికాలో కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది అనేది ఎన్ఆర్ఐలు, ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. మరి ట్రంప్ తీసుకున్నటువంటి ఈ రివర్స్ యాంగిల్ ఏదైతే ఉందో అది అమెరికాని ఫస్ట్గా నిలబెడుతుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే డిజాస్టర్ చేశారో ఆంధ్రప్రదేశ్ని, అదే తరహాలో అమెరికాని డిజాస్టర్ చేసేటువంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటున్నారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.